హే గైస్, ఈరోజు అయితే నేను కాశ్మీర్లో ఉన్నాను. సో నేను హైదరాబాద్లో 2:30 PM ఫ్లైట్ ఎక్కితే ఈవినింగ్ 5:30 PM శ్రీనగర్లో ఉన్నాను. మనం శ్రీనగర్లో దిగిన వెంటనే మనకు మొట్టమొదటిగా కావాల్సింది సిమ్. నార్మల్గా మన సిమ్ ఎగ్జిస్టింగ్ ఏవైతే ప్రీపెయిడ్ సిమ్స్ ఉంటాయో అవి ఇక్కడ పని చేయవు. మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రీపెయిడ్ సిమ్ అనేది తీసుకోవాలి, లేదంటే పోస్ట్ పెయిడ్ సిమ్ మనకు ఆల్రెడీ ఉన్నదన్నా ఉండాలి. సో మనకు ఒకవేళ మన దగ్గర పోస్ట్ పెయిడ్ సిమ్ లేదు అంటే ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వెంటనే రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి మనం వెళ్ళేసి టూరిస్ట్ సిమ్ కావాలి అంటే ఎయిర్టెల్ లేదా జియో 500 రూపాయలు తీసుకొని మనకు 23 రోజులు 2 GB డేటా డైలీ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అనమాట. నార్మల్గా అయితే మనకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా వచ్చి ఢిల్లీ నుంచి లేఓవర్ కొన్నిసార్లు ఉంటుంది అనమాట. అది ఎన్ని గంటలు అనేది చెప్పలేము. అక్కడ నుంచి మనకు మళ్ళీ ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్స్ ఉంటాయి. సో నార్మల్ మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చేసి కొన్నిసార్లు ఎక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ నేను వచ్చిన ప్రైస్ వచ్చేసి 7,500 per person దొరికింది అనమాట. అది డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు కాశ్మీర్. బట్ కొన్నిసార్లు డైరెక్ట్ ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు కనెక్టెడ్ ఫ్లైట్ కాస్ట్ తక్కువ ఉంటాయి. సో మీకు ఏదైతే ప్రైస్ సూటబుల్ అనిపిస్తుందో మీరు దానికి రండి. సో ఇక్కడ మనకు 2 types of పీపుల్ వస్తారు అనమాట. ఒకరు ఎవరంటే ఆల్రెడీ మొత్తం ప్యాకేజ్ ద్వారా వచ్చిన వాళ్ళు, నెంబర్ 2 ఓన్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు. ఒకవేళ ప్యాకేజ్ ద్వారా వస్తే అది వాళ్ళే క్యాబ్ డ్రైవర్స్ కానీ రూమ్స్ కానీ వాళ్ళే ఎవరైతే టూర్ ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. లేదు మీ ఓన్గా వస్తున్నారు, ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి తెలీదు అంటే మొట్టమొదటిగా మీరు ఫస్ట్ రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. గూగుల్లో రివ్యూ చూడండి, ఏదైతే బెస్ట్ హోటల్ అనిపిస్తుందో మీరు దాన్ని బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకు ప్రీపెయిడ్ ట్యాక్సీస్ ఉంటాయి. అది ఎట్లా అంటే గవర్నమెంట్ రేట్స్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఆ రేటు మాత్రం వాళ్ళు తీసుకుంటారు, అంతకుమించి మీకు రూపాయి ఎక్కువ తీసుకోరు. సో మేము వచ్చినట్లయితే మాకు 1,220 రూపాయలు పడింది. ఇంకా అంతే, ప్రీపెయిడ్ ట్యాక్సీ పే చేసిన తర్వాత మనం డైరెక్ట్ ఎక్కడైతే హోటల్లో బుక్ చేసుకున్నామో అక్కడ వచ్చి దింపుతారు. ఈరోజు వచ్చేసి Day 2 సోన్మార్గ్ వెళ్తున్నాం. సో హీజ్ అవర్ క్యాబ్ ड्राइवर. आपका नाम? नासिर खान. हाय नासिर खान भाई. సో ये लोग ये भाई ने हमें आज सोनमार्ग लेके जा रहे हैं. देखिए ఎలా ఉంటుందో చూద్దాం सोनमार्ग. इधर मास्क చూస్తున్నారు 1200 years old अंट. इसका नाम क्या है? मास्क का नाम जामिया मॉस्क. जामिया मॉस्क, ग्रैंड मॉस्क इन श्रीनगर. ओके, ग्रैंड मॉस्क इन श्रीनगर. గైస్ ఇప్పుడే రాజా దాబాలో ఆపినాడు. బట్ ఏంటంటే ఒక గ్లౌజులు తీసుకున్నాము. ఈచ్ గ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకు 200 పడింది. ఒక క్యాప్ కూడా తీసుకున్నాము, ఒక క్యాప్ అది 300, రెండు కలిపి 700. 2 pairs గ్లౌజెస్ అండ్ ఒక ఇది. అండ్ రాజ్ డాబాలో ఇక్కడ ఏమన్నా టీకి తాగాలనుకుంటే ఎవరైతే అంటే పోయేదారులు సోన్మార్గ్ పోయేదారులు టీ ఏమైనా తాగాలంటే రాజ్ డాబాలో ఆగచ్చు పర్సనల్ వెహికల్ వస్తే. సో వ్యూ కూడా ఇక్కడ బాగుందన్నమాట, చూడొచ్చు. కనిపిస్తుంది మొత్తం వ్యూ చాలా బాగుంది. చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి. హే గైస్, ఇప్పుడే సోన్మార్గ్ వచ్చాం. ఇక్కడ ఏంటంటే 3,000కు 2 మనుషులు పోవడం రావడము, ఇంకా 3,300 అన్నారు. బట్ ఏమంటే 300 రూపాయలు మనకు నచ్చుతానే ఇవ్వాలి. సో నార్మల్ గవర్నమెంట్ రేట్ వచ్చేసి 1,500 మాత్రమే పర్ పర్సన్. అప్పుడు చూసుకోండి ఒకసారి. సో వ్యూ వచ్చేసి సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయినాము గుర్రాలు పట్టుకొని. సో మొత్తం 4 kilometers చూపిస్తారు. 3,000 ప్లస్ ఒక హెల్పర్ ఏమైనా కావాలి. లేడీస్ భయపడతారు కదా, హెల్పర్ కావాలంటే 700 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. సో చూసుకోండి ఎవరైనా ప్లాన్ ఉంటే. గుర్రాల మీద కొంచెం బాగుంటుంది.
చాలా బాగుంటుంది గుర్రాల మీద కూడా. ఇది మిస్ అవ్వద్దండి. వచ్చినాము ఎలాగో ఇంకా ఇంత అంతా ఏం బార్గెన్లో పెట్టుకోవద్దండి. జస్ట్ వెళ్ళిపోవడం, జస్ట్ ఎంజాయ్ చేయండి. డబ్బులు మీకు ఇప్పుడు కాకుండా మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మిస్ అవ్వద్దు. ఇనిషియల్గా లేడీస్ ఎవరైనా భయపడవచ్చు. మీకు కావాలంటే హెల్పర్ తీసుకోండి. వాళ్ళు కొంచెం 700 అలా ఛార్జ్ చేస్తారు. మీకు కావాలంటే బార్గెన్ చేయొచ్చు. సో గుడ్. లేడీస్ ఎవరైతే భయపడతారో హెల్పర్ తీసుకొని రండి, బట్ మిస్ అవ్వద్దండి. ఓకే. గ్లేషియర్ రావడానికి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. దానికి నన్ను అడిగితే అంత అవసరం అయితే లేదు. మన ఓన్గా కూడా రావచ్చు. ఎవరైతే కేపబిలిటీ ఉందో రావడానికి వాళ్ళు ఓన్గా వచ్చేయండి. ఈ గుర్రాల వాళ్ళకి 3000 పెట్టాల్సిన అవసరం అయితే అంత లేదు. ఓకే. 4 కిలోమీటర్లు అంటారు కానీ నాకు తెలిసినంత 4 కిలోమీటర్లు అయితే ఇది అసలు లేదు. మహా అంటే 1.5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. దీనికైతే మీరు ఎక్కువ స్పెండ్ చేసేకపోతుంది. బట్ రండి ఖచ్చితంగా. సోన్మార్గ్ వచ్చిన తర్వాత గ్లేషియర్స్ ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మెయిన్ చూడాల్సిందే. అండ్ ఇక్కడ ఎవరైనా స్ట్రెచ్ కనుక చేయాలనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మన గుల్మార్గ్ కూడా ఆప్షన్ ఉంది. ఇప్పుడే అయిపోయింది ట్రెక్కింగ్. ఓకే బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్నో లేకుంటే 3000 పెట్టడం అంత యూజ్ అయితే కాదు. మీరు నడుచుకుంటూ రావచ్చు. ఒకవేళ స్నో ఉంటే ఇక్కడ మనకు హార్స్ ఉండవు అనమాట. సో మనకు స్నో బైక్స్ ఉంటాయి, స్నో బైక్స్ ద్వారా రావాలి. ఎంత
అంతా ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఫ్రోజన్ లేక్స్ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. వాటరు ఫ్లో అవుతున్నా కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. సో సోన్మార్గ్ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేసే. ఇక్కడ ఏ స్పెషల్ అంటే గ్లేషియర్స్, స్పెషల్లీ గ్లేషియర్సే ఉంటాయి ఇక్కడ. అంటే కాశ్మీర్ వచ్చిందే గ్లేషియర్ చూడడానికి కదా, మెయిన్ అదే కదా ఇక్కడ అట్రాక్షన్. సో ఒకవేళ మీది 6 nights 7 days అయితే ఇది మిస్ అవ్వద్దండి. సోన్మార్గ్ ఒక మంచి ప్లేసు. ఇక్కడ స్నో ఉన్నప్పుడు ఒకలాగా, స్నో లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. స్నో ఉన్నప్పుడు సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఎన్నికల గ్లేషియర్స్ చూడండి ఎంత బాగుండదో. సో ఇది అండ్ దీని ఆపోజిట్ కూడా ఉంటాయన్నమాట కొండలు. అక్కడ మొత్తం మీకు మొత్తం మంచుతో కప్పుబడి ఉంటుంది అనమాట. సో అది మిస్ అవ్వద్దండి. మాట్లాడుతుంటే విధాలు తలబడుతున్నాయి, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం. ఆ రేంజ్లో ఉంది. అంటే ఏమంటారు, వాటరీగా లేదనమాట, చాలా ఫ్రీజ్ అయి ఉంది. ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. నాకు తెలిసి -4 or 5 అవుతుంది ఇప్పుడు. చాలా చల్లగా ఉంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నడవగలిగేది ఓన్లీ యంగ్ ఏజ్ వాళ్ళు మాత్రమే చాలా వరకు. ఒకవేళ కొంచెం 45 అబోవ్ లేదా 50 అబోవ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు గుర్రాలని తీసుకోండి. డైరెక్ట్గా అంటే ఆ ఏజ్ వాళ్ళు ఇంత దూరం రాలేరు, అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే రాలేరు. యంగ్ వాళ్ళు మాత్రం రాగలదు, గుర్తుపెట్టుకోండి. రూమ్ అయితే సూపర్గా ఉంది. మాకు పర్ డే 3000 చొప్పున 3 daysకి ఆన్లైన్లో బుక్ చేస్తే మాకు 9000 రూపీస్ చేంజ్ పడింది. రూమ్ మాత్రం చాలా బాగుంది. సో రూమ్ టూర్ చూడండి ఎలా ఉంటుందో. ఫ్రిడ్జ్ కూడా ఉంది, గుడ్. కబోర్డ్లు ఇచ్చినాడు, గ్రేట్. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఈ రూమ్ వచ్చేసి ఆన్లైన్లో 4500 ఉంది, సారీ నార్మల్గా వీళ్ళు చెప్పే ప్రకారం. బట్ మాకు దొరికింది 3000 రూపీస్ పర్ డే, 3 days. చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ సర్వీస్ ఇప్పటివరకు అయితే 5 out of 5 ఇస్తా. నిన్న సోన్మార్గ్ పోయి వచ్చినాము. సో ఈరోజు వచ్చి డే 3 గుల్మార్గ్ వెళ్తున్నా. సో అది జస్ట్ 1 day ట్రిప్ మాత్రమే. జస్ట్ వెళ్ళేసి మనం రిటర్న్ వస్తాం శ్రీనగర్కి. రేపు పెహల్గాం. సో ఈరోజు గుల్మార్గ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు టంగ్మార్గ్ రీచ్ అయినాము. సో టంగ్మార్గ్ వచ్చిన తర్వాత మనము కోట్స్ అండ్ షూస్ తీసుకోవాలన్నమాట. అది రెండు కలిపి 400 రూపీస్ పడుతుంది రెంటెడ్ పర్ డే. ఓకే, సో ఇక్కడ నుంచి టంగ్మార్గ్ తర్వాతనే మనకు గుల్మార్గ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ స్నో ఉంటే మనకు నార్మల్ వెహికల్స్ వెళ్ళవు, వాళ్ళకి సపరేట్గా కార్కి చేనేస్తారనమాట. దానికి వాళ్ళకి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ స్నో లేదు అంటే మీరు సేమ్ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోండి, కిందకి శ్రీనగర్కి డైరెక్ట్ పైకి కూడా తీసుకెళ్ళాలి గుల్మార్గ్. అది గుర్తుపెట్టుకోండి. చూడండి షూస్ అండ్ కోట్ షాప్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవే షాప్స్ అనమాట. ఈ షాప్ నుంచి మనము షూస్ అండ్ కోట్స్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు షూస్కి అండ్ దానికి. Took me to see Versailles in the middle of July. I'm falling to the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. ఇక్కడ మీరు ఏదైతే రూట్ చూస్తున్నారో ఇప్పుడు స్నో లేదు కాబట్టి ఇది నార్మల్గా ఉంది. ఒకవేళ స్నో కనుక పడితే నార్మల్ కార్స్ అయితే వెళ్ళలేవు ఇక్కడ. ఓన్లీ మనకు ఏదైతే టైర్కి చైన్స్ కట్టింటారో ఆ కార్లు మాత్రం వెళ్తాయి అనమాట. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ.
వీళ్ళ సపరేట్ అసోసియేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ నుంచి గుల్మార్గ్ తీసుకురావడానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఏం స్నో లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ స్నో ఉంటే ఎక్కువ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే గుల్మార్గ్ రీచ్ అయినాం. వ్యూ ఎట్లుందో సూపర్ ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు మంచు లేదు కాబట్టి ఓకే, మంచు ఉంటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది ఇది. ఒకవేళ స్నో కనుక ఏం లేకుంటే జస్ట్ పార్కింగ్ ఏరియా నుంచి అలా జస్ట్ 100 మీటర్స్ వస్తే ఇక్కడే మనకు గండోలా రైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. ఈ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. దానికన్నా సపరేట్గా ఛార్జెస్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇదే గోల్ఫ్ కోర్స్ అనమాట. సో నార్మల్గా స్నో పడే టైంలో అయితే కనపడదు మీకు. ఇప్పుడు చూడొచ్చు కావాలండి మొత్తం గోల్ఫ్ కోర్స్ ఎలా ఉందో. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది చాలామంది క్యాబ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు. ఒకవేళ స్నో లేదు అంటే బై వాక్ జస్ట్ 1 కిలోమీటరే మనం ఈజీగా రావచ్చు. ఈ స్కామర్స్ ఎట్లా అయితే మీరు మోసపోకండి. ఇక్కడ ఎంత చలి ఉంటుందంటే ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది ఐస్. మీకు కావాలంటే జమ్మూ టూరిజం వాళ్ళది వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కావాలంటే గుల్మార్గ్ స్టే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చూసుకోండి. ఒకవేళ అసలు జమ్మూ కాశ్మీర్ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ అందులో మీకు ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉంటే దాని ద్వారా బుక్ చేసుకోండి. గుల్మార్గ్లో ఒకవేళ స్టే చేస్తే ఇంకా మనకి చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. చూడొచ్చు, గోల్ఫ్లోక్ మహారాజా ప్యాలెస్, చిల్డ్రన్స్ పార్క్, స్కీ షాప్ అని. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇట్లా ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే దాని హోటల్ చెప్తే ఇదే గండోలా రైడ్ ఎంట్రన్స్. ఇట్లుంటుంది వ్యూ అంతా చూడొచ్చు. చూడొచ్చు ఎంత క్యూ లైన్ ఉందో. సో మీరు అర్లీగా వస్తే కొంచెం బెటర్, ఇప్పుడు టైం దొరుకుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ఫేజ్ 1. అసలు మంచిగా లేదు. ఎవరైతే ఫేజ్ 1 వర్కౌట్ టికెట్లు తీసుకున్నారైతే వాళ్ళైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఫేజ్ 2. ఇదంతా ఫేజ్ 2 క్యూ అనమాట. Just want more. I'm taking it slow. Just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow. Just go with the flow. I'm taking it slow. My knees on the floor. I'm ready for more. It's you I adore. పాపం ఎవరైతే ఫేజ్ 1 వరకు బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అట్లీస్ట్ అంటే తక్కువ అంటే ఏం లేదు స్నో అన్నా కూడా ఫేజ్ 2లో వస్తే ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ వ్యూ అయితే రియల్లీ ఆసమ్. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఈ ఐసులు చూడండి ఎంత వెరైటీగా ఫామ్ అయినాయో. ఐసులు చూసిండొచ్చు కానీ ఇవి వెరైటీగా ఫామ్ అయినాయి. కనిపిస్తున్నాయా? చూడండి. ఇది నార్మల్ చోట అయితే లేదు. చూడండి, నార్మల్ అయితే అక్కడ ఫామ్ అవ్వలేదు. బట్ ఈ ప్లేస్ మాత్రం ఇంత వెరైటీ ఫామ్. కనిపిస్తుందా? To rush into the night. This time I can't be speeding. I'm taking it slow. యాక్చువల్లీ ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తారో కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, కొంతమంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ కానీ బట్ స్టిల్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ 1200 అడుగుల పైన ఉందన్నమాట. అంటే నాకే ఎక్కి దిగే లోపల కొంచెం ఆయాసం వస్తుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్, ఏదైనా వచ్చే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రండి. ఓకే, మీరు ఒకవేళ వస్తే మీరు దిగిన తర్వాత రైట్ సైడ్ మీకు పైకి తీసుకొని స్ట్రెచ్చింగ్ చేయిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి స్ట్రెచ్చింగ్ చేయొచ్చు. చూడండి ఎలా ఉంటుందో స్ట్రెచ్చింగ్ అనేది. అది చాలా హై ఆటిట్యూడ్లో ఉంది కాబట్టి అంటే ఒకటి ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఒకటి నెంబర్ 2 వచ్చేసి ఏజ్డ్ అండ్ పిల్లలు అంటే డబుల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. 2 మనం కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది రాలేరు ఇక్కడికి. ఓకే, కొంచెం చూడండి స్ట్రెచ్చింగ్ ఎలా ఉంటుంది. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, my knees on the floor. I'm ready for more. It's you I adore. హే గాయ్స్, అయిపోయింది ఈరోజు గుల్మార్గ్. సో లిటరలీ మంచి అయితే ఏమీ లేదు పెద్దగా. ఫేస్ 1లో అసలు అయితే అది లిటరలీ గ్రౌండ్, అది ఆడ షూస్ తీసుకొని కూడా వేస్టే, అసలు దేనికి పనికిరావు. 400 రూపాయలు పెద్ద వర్త్ అయితే కాదు. అండ్ ఈవెన్ ఫేజ్ 2లో కూడా మంచి సరిగ్గా లేదు. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా కాశ్మీర్కి వస్తున్నారు అంటే ఒకసారి వెదర్ ప్రొడిక్షన్ చెయ్యండి, జస్ట్ ప్రొడిక్షన్ చేసి రండి. అంటే కొంచెం న్యూస్లు కూడా ఉంటాయి కదా, అంటే మంచు పడిన తర్వాత వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. సో డైరెక్ట్గా వస్తే చాలా కష్టం. ఈరోజు వచ్చేసి డే అంటే నేను వచ్చేసి 5th, 6th, 7th, ఈరోజు డే 7 జనవరి 2024. అసలు మంచి అయితే ఏమీ లేదు. ఎప్పుడప్పుడు అక్టోబర్ 17 ఏమో పడిందంట. ఎప్పుడు మంచు అనే కాన్సెప్టే లేదు శ్రీనగర్లో. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే శ్రీనగర్ 2 ways అంటే 2 types ఆఫ్ శ్రీనగర్ ఉంటుంది. ఒకటి వింటర్లో, ఒకటి స్ప్రింగ్ సీజన్లో. సో వింటర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ December 15 తర్వాతే స్నో పడాలి యాక్చువల్లీ. సో మేము కూడా అదే వింటున్నాం ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే అసలు జనవరి 1st వీక్ అయినా కూడా స్నోనే లేదు. సో ఇంకోసారి మీరు వచ్చే ముందు థింక్ చేయండి, లేదా కొంచెం వెదర్ ఏముందో తెలుసుకొని మరి రండి. ఓకే, సో ఇంతటితో ఈరోజు వీడియో క్లోజ్. అండ్ రేపటి కొత్త వీడియోతో మళ్ళీ చూద్దాం. రేపు వచ్చేసి మేము పెహల్గాం వెళ్తున్నాం. ఓకే, డే 4 ఆఫ్ కాశ్మీర్. ఈరోజు వచ్చేసి మేము పెహల్గాం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో పెహల్గాం ఎలా ఉంటుందో చూద్దాం రండి. I see what he loves about you. You're so perfect. Hope you know that you got everything. I messed up and I'm haunted. And if I'm being మేము పెహల్గాంకి వెళ్ళే రూట్లో జమీందార్ కేసర్ కింగ్ అని చెప్పేసి ఒకటి డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కేసర్ తీసుకుంటున్నాము. సో మీరు చూడొచ్చు, అంటే ఇది అంటే బ్రాండెడా కాదా ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి, FSSI సో సింబల్ ఉంది కదా. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. లేదంటే వీళ్ళ బ్యాక్ సైడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఓకే, జమీందార్ కేసర్ కింగ్ అని చెప్పేసి. సో మీరు ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇక్కడ వాళ్ళ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే గవర్నమెంట్ ఆథరైజ్ ఏవైతే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అంటే అక్కడి నుంచి సాఫ్రాన్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని ఇక్కడ చూసాను బ్యాక్ సైడ్, సో ఇక్కడ చూడండి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు సర్టిఫికేషన్ కూడా ఐడెంటిఫై చేసి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీ ఇష్టం కదా, మీ చాయిస్ అనమాట, మీరు చెక్ చేసుకోండి. ఒకటి గవర్నమెంట్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్తారా, మీన్ సర్వీస్ సెంటర్ మెసేజ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏవైతే ఉంటాయో డ్రై ఫ్రూట్ సెంటర్ అక్కడి నుంచి తీసుకోండి. లేదంటే ఇక్కడ మార్క్ చూసుకోండి, హాల్ మార్క్. సో దీన్ని బట్టి కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మేమైతే అక్కడ తీసుకున్నాము కేసర్ అంటే సాఫ్రాన్ తీసుకున్నాం. సో ఇది మీ చాయిస్ అన్నమాట. కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే బాక్స్ మీద FSSI సర్టిఫికేషన్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, లేదంటే నాకు తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే FSSI సర్టిఫికేషన్ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది మాత్రం తీసుకోండి మీరు. అండ్ కొన్ని లోకల్ షాప్స్ కూడా ఉంటాయి,
బట్ అది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారనేది ఐడియా లేదు. కొన్ని మేబీ అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి అంటారు. కానీ మీరు ఎఫ్ఎస్సి సర్టిఫై చేసింది అనుకోండి, అది ఎంతైనా అడ్వాంటేజే కదా మనకు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కాబట్టి. సో ఇదర్ మీరు గవర్నమెంట్ సర్టిఫై చేసిన ప్రోడక్ట్ అనేది తీసుకోండి, లేదంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్స్ ఉంటాయి కదా ఏవైనా కానీ, దాంట్లో మాత్రమే తీసుకోండి మీరు. సో ఎటువంటి థర్డ్ పార్టీ షాప్స్కి వెళ్ళినారు అని అంటే అది మనకు అది మేబీ మనకు ఫేక్ సాఫ్రాన్ కూడా సేల్ చేసి మనకు. ఓకే, You're so perfect. Hope you know that you got everything. ఇప్పుడే పెహల్గాం రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మేము దిగింది వచ్చేసి హోటల్ పైన్ వ్యూ రిసార్ట్స్. ఆన్లైన్లో అయితే 6,000 ఉంది, బట్ మా క్యాబ్ డ్రైవర్ ఏదో మాట్లాడాలంట. సో 3,000కి మాకు దొరికింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో అంటే రూమ్ మాకు ఇచ్చింది అంతే గ్రేట్ అని చెప్పలేము, కానీ ఓకే గుడ్. అంటే ఇక్కడ హీటర్లు అడిగితే వాడు పర్ అవర్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 మేము వాడితే అడిషనల్ 1 అవర్ ఇస్తున్నారు. సో దానికి 500 రూపీస్. అంటే వీళ్ళు డే బేసిస్ ఇవ్వరు, అవర్లీ బేసిస్ ఇస్తారు. సో రూమ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. పెహల్గాం వచ్చే లోపల 2:30 అయింది. సో నా సజెషన్ ప్రకారం మీరు అర్లీగా వస్తేనే 6 బేతాబ్ చందన్ వ్యాలీ చూడొచ్చు. ఏమో తెలీదు, కొంచెం పెట్రోల్ లేదని చెప్పేసి మా వాడు లేట్ చేశాడు. సో బట్ స్టిల్ నేను ఎంత ఈటీఓస్ కార్ తీసుకున్నాను అనమాట. నాకు 2,350 రూపీస్ పడింది ఫర్ ఈటీఓస్ కార్. ఇద్దరు పోతున్నాము. చూడండి, నా సజెషన్ ఏమంటే అర్లీ మార్నింగ్ తొందరగా వచ్చినారు అంటే 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. లేదు అంటే ఓన్లీ 2 ప్లేసులు కవర్ చేయాలి. నెక్స్ట్ డే ఒకటి కవర్ చేసాం అనుకోండి, 600 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఆరు వ్యాలీలో అయితే స్నో పడలేదు కాబట్టి పెద్దగా చూడడానికి ఏం లేదు. క్యాబ్ మాట్లాడుకున్నాము. 6 బేతాబ్ అండ్ చందన్వారి. టోటల్ కాస్ట్ వచ్చేసి ఈటీఎస్కి 3250 పడింది. వచ్చిన 6 వ్యాలీ, కానీ ఇక్కడ స్నో ఏం లేదు కాబట్టి చూడడానికి పెద్దగా ఏమి ఉండదు. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో. అండ్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి నేను చూపిస్తాను, వ్యూ ఎలా ఉందో మీరు చూడండి. I see what he loves about you. You're so perfect. Hope you know that you got everything. I mess up and I'm haunted. And if I'm being honest, I try to make it all stop. Say I'm okay, but I'm not. No, I can't help it. I'm so jealous of you taking that place that is hard. It should be me, but it's not. Wish I could care less, but I'm so jealous. I see what he loves about you.
loves about you. You're so perfect. Hope you know that you got everything. I messed up and I'm haunted. And if I'm being honest, I see what he loves about you. You're so perfect. Hope you know that you got everything. I messed up and I'm haunted. And if I'm being honest, I messed up and I'm haunted. Jealous. I'm jealous. చందన్వారి వచ్చాం. ఇక్కడి నుంచి మనకు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్ ఇక్కడి నుంచి వచ్చేసి మనకు 35 కిలోమీటర్స్. సో మీకు ఎన్నికల బోర్డు కనిపిస్తుంది కదా, ఆ రూట్ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఏదైతే రూట్ కనిపిస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అమర్నాథ్ యాత్ర. అండ్ వ్యూ చూడండి, లిటరలీ బ్యూటిఫుల్ ఉంది, ఆసమ్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ స్నో లేదు కాబట్టి ఈ రేంజ్ ఉంది. ఒకవేళ స్నో ఉందనుకోండి వ్యూస్ అయితే లిటరల్లీ మార్వెలస్ ఉంటాయి. ఓకే, సో నేను ఇంకా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. డోంట్ మిస్ ఇట్. Messed up and I'm haunted. And if I'm being honest, I try to make it all stop. Say I'm okay, but I'm not. No, I can't help it. I'm so jealous of you taking that place in his heart. It should be me, but it's not. Wish I could get less, but I'm so jealous. I see what he loves about you. You're so perfect. Hope you know that you got everything. Messed up and I'm haunted. Jealous. I'm jealous. ఇక్కడ నుంచే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుద్ది. సో ఏదైతే మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారో ఇదే లాస్ట్ గేట్. ఇంతకు మించి ఇంకా క్యాబ్స్ వెహికల్స్ ఏమి ముందరికి పోవంట. సో ఇదే లాస్ట్ ఫర్ క్యాబ్స్ అండ్ ఇదే స్టార్టింగ్ పాయింట్ ఫర్ అమర్నాథ్ యాత్ర. ఇప్పుడే బేతాబ్ వ్యాలీ వచ్చాం. ఇదేం కిందకి తీసుకోపోలేదు, యాక్చువల్లీ కింద కనిపించేది బేతాబ్ వ్యాలీ. మేబీ లేట్ అయిందని చెప్పేసి వాడు అలో చేయడం లేదేమో. కానీ ఇక్కడి నుంచి అయితే బేతాబ్ వ్యాలీ సూపర్ వ్యూస్ ఉన్నాయి. నాకు ఈ మొత్తం ట్రిప్లో ఇప్పటివరకు సాటిస్ఫై అయిన దాంట్లో అయితే ఇది ఒక్కటే. ఎందుకంటే స్నో లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయినాం. బట్ ఏదైతే ఇక్కడికి వచ్చామో పెహల్గామ్, సో కొంచెం సాటిస్ఫైడ్గా ఉన్నాం. ఈ ప్లేస్ అయితే ఏమీ లేదనుకున్నా కూడా పెహల్గామ్ కొంచెం చూడడానికి చాలా బాగుంది. ఖచ్చితంగా మనం నైట్ ఇక్కడ స్టే చేయాల్సిందే. చేస్తే మాత్రం మనం అన్ని ప్లేసులు కవర్ చేయగలం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను వ్యూ చూపిస్తా చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత బాగుందంటే స్నో వచ్చినప్పుడు మాత్రం ప్లేస్ రియల్లీ ఆసమ్ ఉంటుంది. చూసుకోండి, స్నో ఎంత వ్యాలీ అనమాట. సో కాశ్మీర్లో అయితే ఖచ్చితంగా చూడదగ్గ ప్లేస్ ఏ ఒక్కటి మిస్ కానిది ఏది అంటే సోన్మార్గ్, పెహల్గామ్ అండ్ గుల్మార్గ్. గుల్మార్గ్ చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రీనగర్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అది క్యాపిటల్ కాబట్టి. About you, you're so perfect. Hope you know that you got everything. బేతాబ్ వ్యాలీలో చూడదగ్గ కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. లిస్ట్ పెడతాను ఏమి ఉన్నాయో అసలు బేతాబ్ వ్యాలీలో చూడండి. ఇంతకుముందు అయితే వాడు వ్యాలీని పైనకే చూపించాడు, ఇంతకుమించి ఏముంటుందని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందనేది, అసలు వ్యూ చూపిస్తాను, ఆసమ్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే కిందికి రండి ఖచ్చితంగా. అంటే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ వస్తే పైన చూపించి ఇంత అని చెప్పేసి అంటారు, కానీ కిందికి వస్తే చాలా బాగుంటుంది.
మళ్ళీ ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళే లోపల 2:30 అయింది. సో 2:30 నుంచి 6 వరకు సో 3 ప్లేసెస్ మేము కవర్ చేసేటాం. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్. అండ్ ఇంకా ఇది కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మనం 1 డే అది కవర్ చేయొచ్చు అంటే కొంచెం కష్టం. మనం ఖచ్చితంగా 2 days కావాలంటే స్టే చేయొచ్చు. మనం అన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ నాకు అంత టైం లేదు. టుమారో నాకు వేరే ప్లాన్ ఉంది, అదంటే మీకు చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇది నా ప్లాన్లో అయితే లేదు, ఇది ఒక ప్లేస్ ఉందని కూడా నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను. మోస్ట్ ఆఫ్లీ నాకు తెలిసి ఆ ప్లేస్ని ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేసిండకపోయి ఉండొచ్చు. ఒకసారి యూట్యూబ్లో నేను చెక్ చేశాను, మీరు చెక్ చేయండి. సో చూద్దాం ఆ ప్లేస్ ఏంటో. సో ఈరోజు డే 5 సో కాశ్మీర్లో. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది నా ప్లాన్లో అస్సలు లేదు. ఎందుకంటే అసలు కాశ్మీర్లో స్నో అనేదే లేదు. ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసినందుకు స్నో లెస్ కాశ్మీర్ చూస్తున్నాం. సో అందుకని చెప్పేసి మేము పెహల్గామ్ వచ్చినప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ రికమెండ్ చేశారు. అంటే లాస్ట్ 3 days బిఫోర్ అక్కడ స్నో పడింది. ఎక్కడ అంటే సింతన్ టాప్. ఆ ప్లేస్ ఒకసారి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట సింతన్ టాప్ అనేది. అది యూట్యూబ్లో మీరు చూసినా కూడా చాలా వరకు ఎక్కడ వీడియోస్ లేవు. కలిసి తెలుగులో ఒకే ఒక వీడియో ఉంది అంతే. అండ్ ఇంకా వేరే లాంగ్వేజ్లో వేరే వేరే వీడియోస్ ఉన్నాయి. సో నేనేం చేశాను అంటే నాకు వీలైనంత వరకు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, దానికి వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ వెళ్తే కాస్ట్ ఎంత, అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని వ్యూస్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ క్యాబ్ డ్రైవర్ చెప్పింది ఎంతవరకు నిజమో అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈరోజు వచ్చేసి డే 9. సో డే 9 అది కాక అక్కడ టెంపరేచర్ -9లో ఉందంట. సో ఒకటి చూద్దాం. సో 2 కోఇన్సిడెంట్స్ ఉన్నట్టున్నాయి, డే 9 అండ్ -9 degrees. సో చూద్దాం అది వెళ్ళొచ్చా లేదా నేను చెప్తాను మీకు. ఇక్కడ మనం పేల్గామ్ నుంచి సింతన్ టాప్ వెళ్ళే రూట్లో చాలా యాపిల్ జ్యూసెస్ ఉన్నాయి. అది కాకుండా ఈవెన్ శ్రీనగర్ నుంచి ఎవరైతే పేల్గామ్ వెళ్తారో ఆ రూట్లో చాలా వరకు యాపిల్ జ్యూసెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ యాపిల్ ట్రీస్, యాపిల్ ఫార్మింగ్ చాలా ఎక్కువ. సో యాపిల్ తో చాలా రకాల పికిల్స్ అనేటివి చేస్తారు. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యాపిల్ పికిల్స్ అవన్నీ అనమాట. చాలా వరకు జామున్ అవన్నీ చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. Lotus stem pickle. क्या? Lotus stem pickle. ओके. Apple pickle. हाँ. और एक walnut apple jam. walnut apple jam. ओके. हाँ. ये. Apple chutney. ओके. Kashmiri garlic. ओके. Apple murabba. Apple jam. इसमें saffron और ऐड है. saffron ऐड हो जाएगा. Yes, sir. ओके. बिल्कुल. జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సేమ్ జ్యూస్ యాపిల్ తింటే ఎలా ఉంటుందో జ్యూస్ కూడా అలాగే డిఫరెన్స్ లేదు. బట్ ఓకే, వచ్చినాం కదా ఒకసారి టేస్ట్ చేయాల్సింది, ఎందుకంటే ప్యూర్ జ్యూస్ కదా. ఓకే, your smile keeps playing, you're miles away, yeah. I would go overseas just like that. Don't overthink it, why can't you stay here? Give me the call and I'll just be there like that. I don't understand it, but you keep me together when everything around me keeps me under pressure, yeah. It's so overwhelming, but I will wait forever so you can come and get it. గైస్ సింతన్ టాప్ ఇంకా రాలేదు, ఇంకా వస్తూ ఉన్నాం. కానీ ఆసమ్ అన్నమాట, మామూలుగా లేదు. అంటే దారిలోనే నార్మల్గా అయితే ఇది ఏప్రిల్ మే వరకు ఓపెన్ చేయరంట. కబ్ తక్ ఓపెన్ नहीं करेंगे మార్చ్ ఏప్రిల్. సింతన్ టాప్ అనేది ఎండింగ్ ఆఫ్ ఏప్రిల్కి ఓపెన్ ఉండదంట. బట్ మా ఛాన్స్ జనవరిలో ఓపెన్ అయ్యి ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీనగర్ సైడ్ అంతా అసలు స్నో పడలేదు కాబట్టి ఈ అవకాశం ఉంది. సో ఈవెన్ డ్రైవర్ ఇక్కడ తిరిగే వాళ్ళే వచ్చి ఫోటోలు తీసుకున్నారంటే మీరు ఆలోచించచ్చు. కానీ ఆసమ్ వ్యూ, సో మస్ట్ విజిట్ ప్లేస్. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. But you keep me together when everything around me keeps me under